ఈ పత్రికలలో ఏం వార్తలు ఉంటాయి ఏంటిది అంటే ఫస్ట్ వార్త కేసీఆర్ మాట్లాడిన మాటకి కౌంటర్. అసలు కేసీఆర్ ఏమన్నాడు చూద్దాం. అసలు నిన్న కేసీఆర్ అన్న మాటలు ఏంటియో చూసినాక వీళ్ళన్నది చూద్దాం. బీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతున్న కేసీఆర్, నేను కొడితే మామూలుగా ఉండదు, ఏడాది సమయం ఇచ్చాం, ఇక కొట్లాడుడే, ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు, ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు, ప్రజా పోరాటాల్లో నేను పాల్గొంటా, అత్యాశకు పోయి ప్రజలు మోసపోయారు, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, తెలంగాణ శక్తి చూపెట్టేందుకు ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా, నేను కొడితే మామూలుగా ఉండదు, 4 రోజులు కానీయు అన్నట్లు చూస్తున్నా, కానీ సంవత్సరం గడిచిపోయింది, ఇక ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు, కొట్లాడుడే, బీఆర్ఎస్ హయాంలో మారుమూల ప్రాంతంలోనూ ఎకరానికి 40 నుంచి 50 లక్షల విలువ ఉండేది, కానీ కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు పడిపోయాయి, ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు, వీళ్ళ మెడలు వంచాల్సిందే, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఉధృతంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఇక మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికల కోసానికి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు. ఇది ప్రయత్నం జరుగుతూ ఉన్నది, కనిపిస్తూ ఉంది. ఎంపీ ఎలక్షన్స్ ముందు కూడా కేసీఆర్ ఇదే మాట చెప్పిండు, నేను ఖచ్చితంగా ప్రజా సమస్యల కోసానికి వస్తా, కొట్లాడతా అని చెప్పిండు. ఆయనతో సున్నా ఇచ్చే వరకంటే నాకేం అక్కరా, ఎవరి సావు వాడు సావనని ఆయనతో మన బొందమనేది అనిపించిండు, విడిచిపెట్టేసిండు మనల్ని. బీఆర్ఎస్కి పార్లమెంట్ సీట్లలో సున్నా ఇచ్చారు చూడుర్రి, అది అత్యంత కోపం కేసీఆర్కి. గతంలో అసెంబ్లీ ఎన్నికలలో 23లో కనీసం 39 సీట్లు ఇచ్చిండ్రు. సరే ఓ 10-15 సీట్లలో మా వాళ్ళ తప్పిదాలు ఉన్నాయి, సరే మేము చేసిన తప్పిదాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అని చెప్పి ఆత్మవిమర్శ చేసుకున్నాడు. కానీ ఎంపీ సీట్లలో సున్నా ఇచ్చారు చూడు, ఆనాడు పెట్టుకుంటే మన మీద కోపం పెట్టుకుంటే నడుస్తుంది, కోపం పెట్టుకుంటే నడుస్తుంది. మరి 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిర్రు ఈ రాష్ట్ర ప్రజలు, 2 సార్లు కంటిన్యూగా అవకాశం ఇచ్చిండ్రు. మరి అంత గొప్ప అవకాశాన్ని మీ చేతిలో పెడితే మరి వచ్చినాడు మురిసినట్టే, మరి పోయినాడు సపడేక దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా. కాదు, ఖచ్చితంగా కోపమే ఉన్నది. అత్యాశకు పోయి కాంగ్రెస్ కోట్లేస్తారు బిడ్డ, మీ సంగతి నేను చూస్తా అని చెప్పి సప్పుడేక హ్యాపీగానే ఉన్నాడు ఆయన. ఏం బాధ లేదు, బాధపడే మనసు కాదు, వయసు కూడా కాదు ఆయనది. ఏమైతే అది అవుతుంది, నష్టపోతే వాళ్ళే నష్టపోతారు, నాదేం పోయిందని చెప్పి హాయిగా ఉన్నాడు. ఎంపీ ఎలక్షన్స్కి ముందు కట్టే పట్టుకొని తిరిగిండు, ఓట్ల కోసం అడిగిండు, అన్ని బరబ్బర్ నడిచినాయి. 6 నెలల పెద్దగా అప్పుడు మార్పు రాలే. అందుకే ఆయన ఇంకా ఉన్న కాడికి ఆయన ఇంకా సిగ్గుపోయిన పరిస్థితికి వచ్చింది సున్నా వచ్చే వరకంటే. ఆ తర్వాత ఆయన డిసైడ్ అయిపోయింది, ప్రజలు వాళ్ళకై వాళ్ళు అడిగి, ప్రజలు నాలాంటోళ్ళు అంటే జర్నలిస్టులు లేకపోతే బయట జరుగుతున్నటువంటి విషయాలు మొత్తుకొని సచ్చినాక చివరికి తులసి తీర్థం పోయినకి బయలుదేరుతా అని చూసిండుగా. కేసీఆర్ అనుకున్న మాట, వీళ్ళు సాగు పోతుంటే లాస్ట్కు తులసి తీర్థం తెద్దాం తప్ప నాకేం అక్కర వీళ్ళ కోసానికి ఎందుకు రావాలని చెప్పి ఓపిక పట్టేది ఇప్పటిదాకా. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఒకటి, ఇంకో పక్క వీళ్ళ వైఫల్యాలు కూడా క్లియర్గా కళ్ళకు కట్టేసినట్టు కనపడతా ఉన్నాయి కాబట్టి, కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక ఇప్పుడు కూడా రాకపోతే ఇక ఇంకా చరిత్రహీనులమైతామని కూడా ఒక్కసారి అనిపిస్తుంది అన్నట్టు. సందర్భాన్ని బట్టి కూడా బయటికి రాకపోతే రాజకీయ నాయకులు మళ్ళా చరిత్రలో ఎక్కడో ఒక చోట మన గురించి నెగిటివ్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఎందుకు రాయించుకోవాలని చెప్పి ఇలా కేసీఆర్ బయలుదేరినట్టుగా కనిపిస్తూ ఉంది. సరే బయలుదేరితే ఫిబ్రవరి నెలాఖరున అంటూ ఉన్నాడు. అంటే ఎలక్షన్స్ ఇప్పుడు కాదనే క్లారిటీ ఆయనకు వచ్చింది. అంటే ఎలక్షన్స్ ఫిబ్రవరి నెలలో లేవు, క్లారిటీ ఉన్నది. నేను మీకు చెప్పిందే ఆయనకు కూడా ఆ సమాచారం ఉంటుంది. అందుకోసమే అక్కడ ఎలాగూ మేలోనో జూన్లోనో పడే ఎన్నికల కోసానికి ఇక ఇప్పుడు ఎట్లయినా సరే బహిరంగ సభ పెట్టుకోవచ్చు అని ఫిబ్రవరి నెలాఖరులో పెట్టుకున్నాడు. ఒకవేళ ఫిబ్రవరిలోనే ఎన్నికలు ఉండేటట్టయితే అసలు ఫిబ్రవరి నెలాఖరున బహిరంగ సభ అని చెప్పడు. ఈ అంతరార్థం మనకు అర్థం కావాలి. కొన్నిసార్లు ఇలాంటి చాలా జిమ్మిక్కులు ఉంటాయి. అంటే ఎన్నికలు లేవు కాబట్టి ఇక ప్లాన్ చేసుకొని ఈ టైంలో వస్తున్నాము అని చెప్పడానికి అదొక సూచనగా వాళ్ళ కార్యకర్తలకి అట్లే వాళ్ళ క్యాడర్కి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడే లేవు, 3 నెలలు ఉన్నది కాబట్టి నేను వచ్చే నెల వస్తున్నా, వచ్చినప్పుడు మాట్లాడదాం, నాతో పాటు మీరు కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి అలాగే చెప్పిండు.